బుర్ర కథలుగా దెందురుల్లో చెప్తానే ఉంటారు, కంగారు లేదు. కాబట్టి దాని గురించి మనకెందుకు. కాకపోతే మనం ఒకటే, ప్రతాప్ అప్పారావు గారు ఇట్లాంటోడు ఏ రోజు ఈ బాబు ఉంటారా వెళ్ళిపోతారు. ప్రతాప్ అప్పారావు గారు లాగా జనం 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 తప్పితే కొండలు 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 అడ్డగర్ల సతీష్ అడ్డగర్ల సతీష్ అడ్డగర్ల సతీష్ ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా జనం కోసం బతికినాడు. బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే, నోజువీడి జమీందార్ ప్రతాప్ అప్పారావు రా మా ఎమ్మెల్యే. అరే మనం ఏదన్నా ఎక్కడ పని చేస్తున్నామంటే ఏదైనా కంపెనీలో ఫలానా కంపెనీలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పాలి. ఎవడ్రా మీ ఎమ్మెల్యే అంటే ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే అని చెప్పి నీ కాల్ రెగ్యులేట్ చేసి చెప్పాలన్నమాట. ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇన్నాకడ ఈవిడేమో మీరు చుట్టం సూపుగా పిలిచారు, ఈవిడొచ్చాం ప్రతాప్ నాయన్ గారి కింద పొయ్యి ఎడుతుంది ఆవిడే. ఆ కుర్రోడిని ఏమన్నా పిలిచింది, పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే అడిగా, అమ్మా ఆడి వయసు ఎంత అంట అని అడిగా. అన్నయ్య 14 అంది. ఫోన్లే 11 ఏళ్ళు ఇంకా ఏం పర్లే ప్రశాంతంగా ఉంటాడు, ఏం ఆడి మీదకి వచ్చేవాడికి ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు. జనాల దగ్గర డబ్బులు లేవేమో కానీ కొద్దిగా ఎంత ఉపయోగపడినటువంటి రాజశేఖర రెడ్డి మాత్రం గుండెల్లో పెట్టుకునేటువంటి విశ్వాసం మాత్రం ఉంది వీళ్ళందరికీ కూడా. సాధారణంగా బాగా బలిసిన ఎమ్మెల్యేనో బలిసిన రాజకీయ నాయకుడు ఉంటే ఆడు విగ్రహం అడ్రిస్తాడు, ఆడు పంపిస్తాడు లారీలో ఎత్తి ఇక్కడ ఊళ్ళో పెట్టి దండలేస్తారు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇదే గ్రామంలో డబ్బు ఉందా డబ్బు లేదా, ఇంట్లో నగలున్నాయా నగలు లేవా, ఒంటి మీద కాస్ట్లీ బట్టలు ఉన్నాయా లేవా, కానీ ఇంటిలోంచి ప్రతి ఒక్కడు కూడా నా చేయి కూడా ఉండాలని చెప్పని 100 పోగేసుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతామంటే చిన్నంపేట వాసులందరికీ కూడా 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువులేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతాప్ నాయన్ అయినా నేనైనా ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు, 16 ఏళ్ల ముఖ్యమంత్రిని అయితే రంగాలాగా బతకాలి, లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి, లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కసా పొడి చేశాడా అని తప్పితే ఇది కావాలా? ఇలా బతకాలా? కృష్ణ వాటర్ తెచ్చాడు బెజవాడి నుంచి తాగు మాకు. ఇవన్నీ ఎవడికే జనానికి కావాలి. ఈయన అసలు మామూలు కరెంట్ తయారు చేసే బ్యాటరీగా ఎప్పుడు కట్టలేదు, అది కూడా ఎర్రమట్టి కొండలు ఉన్న చోట పెట్టాలి కదా, బాగా పెద్ద పెద్ద కొండలు. ఈయనేమో గడ్డి వంకడి కుక్కలాగా ఇన్ని కాపలా కాసి కూర్చున్నాడు. మొత్తం వచ్చి ఏమన్నా అంతేనా? ఇక్కడ ఎవరు అంటే మనకంటే కూడా రాబోయే రోజుల్లో రోజు పోను ప్రభాకర్ రావులే ఇదంతా చెప్తూ ఉంటారు. హరికథ బుర్రకథ పురాణాలన్నీ కూడా నిన్న చూసాం కదా మనం.
ఈ హరికథలో బుర్రకథలో మన దెందులూరులో ఈ కథలన్నీ జరుగుతూ ఉంటాయి. కథలన్నీ చెప్తూ ఉంటారు. మీ నూజివీడి కథలన్నీ కూడా కథలుగా పిట్ట కథలుగా హరికథలుగా బుర్రకథలుగా దెందులూరులో చెప్తానే ఉంటారు. కంగారు లేదు. కాబట్టి దాని గురించి మనకెందుకు. కాకపోతే మనం ఒకటే, ప్రతాప్ అప్పారావు గారు ఇట్లాంటోడు. ఏ రోజు ఈ బాబు ఉంటారు, వెళ్ళిపోతారు. దేనికి? ప్రతాప్ అప్పారావు గారు లాగా జనం తప్పితే కొండలు అటకర్ల సతీష్ ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా జనం కోసం బతికినాడు. బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే, నూజివీడి జమీందార్ ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే. అరే మనం ఏదన్నా ఎక్కడ పని చేస్తున్నామంటే ఏదైనా కంపెనీలో ఫలానా కంపెనీలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పాలి. ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే అని చెప్పి నీ కాల్ రెగ్యులేట్ చేసి చెప్పాలన్నమాట. ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇన్నాకడ ఈవిడేమో మీరు చుట్టం సూపుగా పిలిచారు. ఈవిడ వచ్చాం ప్రతాప్ నాయన్ గారి కింద పోయి చేడుతుంది ఆవిడే. ఆ కుర్రోడిని ఏమన్నా పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే అడిగా, అమ్మా అది వయసు ఎంత అంట అని అడిగా. అన్నయ్య 14 అంది. ఫోన్లే 11 ఏళ్ళు ఇంకా ఏం పర్లే ప్రశాంతంగా ఉంటాడు. ఏం ఆడు మీదికి వచ్చేవాడికి ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇంకా ఆయనకి ఎర్త పెట్టాడు. ఇప్పుడప్పుడు ఎర్త పెట్టాడు ఎవడు లేలే ప్రస్తుతం. ఈయన 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఏంటిది అది? చంద్రబాబుకి చెప్పనా? ఏమండి ఒక మాట, మీ పేరు? మురళి ఏమంటాడంటే, ఏమండి నేను తాపి పనికి వెళ్తాను, తాపి వాళ్ళకి పనులు లేవండి, ఇసుక రావట్లేదు, ఎత్తేస్తున్నారు మొత్తం అంతా ఎక్కడిదెక్కడ వెళ్ళిపోతుంది ఎట్టోకట్టు అన్నాడు. ఓ రామాయకుడు, తాపి పని ఏంట్రా బాబు, ఎవడికి పని ఉందని చెప్తున్నాను. ఎవడికి పని ఉంది? తాపివాడికి కాదు, ఏ అంగడోడికి పని ఉంది. బడ్డీ కొట్టేడుకుందా, సిగరెట్ కొట్టేడుకుందా, కిళ్ళి కొట్టేడుకుందా, చెప్పులు అమ్మేవాడుకుందా, బట్టలు అమ్మేవాడుకుందా, ఎవడికి ఉంది? సోడా కొట్టేవాడికి కూడా సోడాలు తాగట్లే ఎవడు డబ్బులు లేక. బెల్ట్ షాపులొక్కటి మాత్రమే వ్యాపారం ఉంది, బ్యాండీ షాపులొక్కటి మాత్రమే వ్యాపారం ఉంది. అన్నిట్లో కూడా బెల్టుల్లో, బ్రాందీ షాపుల్లో అన్నిట్లో అడ్డగర్ల సతీష్ చెయ్యి ఉంది. ఉందా లేదా? ఏదో ఆ బెల్ట్ బయట చూడాలమ్ముతున్నాడు అన్నాడు. అయితే ఆయనకి వ్యాపారం గట్టిగానే ఉంటుంది. సరే, ఏదన్నా పోయే కాలం వచ్చింది, పోవటమే తప్పితే ఇక అది ఏదేమి ఆగేదేం కాదు. ఇకపోతే నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. మీకు చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. ఇవాళ రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి, బహుశా ఆయన పుట్టినరోజు ఏమో, బహుశా నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ 20 ఏప్రిల్ 20 ఎప్పుడో 420 ఏదో ఒక రోజు
ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి, అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. నువ్వు మాట్లాడవయ్యా. వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడ దూకి శిల్పులు అందిస్తాం అలవాటు అనుకుంటా, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి. ఎంత దుర్మార్గం అది. వెంటనే మీ ఊళ్ళో బుర్రకథలు ఉంటాయా? ఉంటుందా? ఇదే పండగ ఇదివరకు వచ్చాయిగా, చూశారు ఎవరన్నా? బుర్రకథ చూసే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, కథ చెప్తా ఉంటాడు. తొమ్మిదిరా పక్కన కొడతా ఉంటారు ఎవరు? ఏమంటారు వాళ్ళని బుర్రకథలు కొట్టేవాళ్ళని? పేరు తెలీదా? ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ? ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. దుర్గ గుడికి వెళ్ళి మెట్లు కడిగేశాడు. సరే నువ్వు వెళ్ళిదా, తీసుకొద్దా, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. మెట్లు కడిగేసేసి రొప్పుతా, ఆయాసపడతా, ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి అట్ట చేస్తున్నాడు, ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుడినా అదా ఇదా అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేసారు. హోమాలు ఏంటని చెప్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హోమం అయిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టాల ముందు హోమం అయిన తర్వాత 10 మంది బ్రాహ్మలు పండితులు మొత్తం పక్కనేమో ఈవో జేఈఓ కెమెరాలు పుచ్చుకుని ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ, నీళ్లు చల్లుకుంటా, యజ్ఞంలో నీళ్లు చల్లుకుంటా. ఇంకోటి పూర్ణాహుతిలో దాన్ని గడ్డి చుట్టి చేస్తారు, దాన్ని ఆ అగ్నిని గుడి చుట్టూ తిప్పుతా, నేల మీద అంటే అగ్నితో కాలుస్తా, అంటే అపవిత్రం అయిపోయింది. మొత్తం గుడి అంతా తిప్పి మొత్తం ఎక్కడైతే దేవుడి ప్రసాదం వంట చేస్తారో పాకశాల మొత్తం సంప్రోక్షణ, ఆ దీపపు గడ్డితో చేసిన కడ్డిని, దర్భగడ్డి, దాన్ని తిప్పుతా, ఆ నేల మీద కొడతా. అలాగే ప్రసాదం తయారైన తర్వాత స్టోర్ చేసేటువంటి స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ సంప్రోక్షణ. అది అయిపోయాక మహాద్వారం దగ్గర సంప్రోక్షణ, లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, అలాగే దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, అందుకని అపవిత్రం అయిపోయింది. ప్రసాదం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రసాదం తిన్నటువంటి కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రం అయిపోయారు. మీరందరూ గుడిని సంప్రోక్షణ చేశాం, గుడిని పవిత్రం చేశాం. గుడికి జరిగినట్టు ఎందుకంటే గుడిలో కూడా ఆవు కొవ్వు, అది గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో ప్రసాదం వండిన చోట వండిన పాకశాలని గుడిని మొత్తం గుడిలో పంచిపెట్టారు కాబట్టి గుడినంతా సంప్రోక్షణ చేశాం. మీరు కూడా మీ నోళ్ళు మీ ఒళ్ళు కూడా
చెడిపోయింది, అపవిత్రం అయిపోయినాయి. ఇది నేను అబద్ధం చెప్పట్లా, ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాబట్టి మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట 6 గంటలకి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత 6 గంటలకి దీపారాధన చేయండి. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి. ఓం నమో నారాయణాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా, మీకు తినిపించాడు కదా, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇది యథార్థం. ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఎంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు. ఇది అబద్ధం అని చెప్పింది. అబద్ధం అని చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలు నమ్మి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియదులే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు? వీళ్ళకి ఇంత దుర్మార్గమా? వీళ్ళు ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదా? దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయి ఆ కేసులు మూసేసుకోవచ్చు.
కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈవో శ్యామలరావు కానీ లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాకర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడికట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.